హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 750 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,850 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 232 పాయింట్స్ ర్యాలీ అయ్యి 14,762 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మెజెస్కో రిలేటెడ్గా రీసెంట్ డేస్లో చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. లైక్ లాస్ట్ 1 మంత్, ఈవెన్ లాస్ట్ 6 మంత్స్ నుంచి నియర్లీ 13 రూపీస్ దగ్గరగా ఉన్న స్టాక్ ప్రైస్ ఇప్పుడు 100 అబవ్ వరకు 111 వరకు ర్యాలీ అవుతుంది. ఇవాళ మాట్లాడడానికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. దీని రిలేటెడ్గా మీకు చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు డివిడెండ్ ప్రకటించినప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో మెజెస్కో ఇండియా ఇప్పుడు ఏ షేర్ ప్రైస్ అయితే మనం చూసామో, యూఎస్లో ఉన్న వాళ్ళ కంపెనీని వేరొకరికి ఎక్కువ మొత్తంలో కొంత ప్రీమియం వాల్యుయేషన్లోనే సెల్ చేసి వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్టర్స్కి డివిడెండ్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా డివిడెండ్గా ఇస్తున్నప్పుడు ఒకవేళ మీరు డివిడెండ్ కోసమే ఆ స్టాక్లోకి ఎంటర్ అవుతుంటే, హయ్యర్ స్లాబ్స్లో మీరు ఉంటే మీకు వస్తున్న డివిడెండ్ మీద కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా మెజెస్కో షేర్స్ని బై చేయడం అనేది అంత అడ్వాంటేజ్ కాదనేది మనం మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ డివిడెండ్ నియర్లీ 13 రూపీస్ దగ్గరగా మనకు ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ మార్కెట్లో ట్రేడ్ అవడం స్టార్ట్ అయింది. ఆ 13 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్స్కి వెళ్తూ ప్రెసెంట్ 111 వరకు వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటా మాట్లాడుకుంటే, వాళ్ళు డివిడెండ్ ప్రకటించిన తర్వాత కంపెనీ దగ్గర ఇంకా కూడా 100 crore క్యాష్ ఉంది. ఎంటైర్ మెజెస్కో షేర్స్ నియర్లీ 3 crores దగ్గరగా ఉన్నాయి. సో ఎంటైర్ 3 crore షేర్స్కి ఆ 100 crore డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, ఒక్కొక్క షేర్కి 33 రూపీస్ వస్తుందన్నమాట. సో 33 రూపీస్ 30 పైస్ దగ్గరగా ఈచ్ షేర్ హోల్డర్కి ఈ 100 crore క్యాష్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ట్యాక్సెస్ వీటన్నిటి గురించి మాట్లాడలేదు. డైరెక్ట్గా ఉన్న డబ్బుల్ని షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత వాల్యూ క్రియేట్ అవుతుంది, స్టాక్ ప్రైస్ని వాల్యూ చేస్తే అది మనకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది గమనిద్దాం. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మనం అనుకున్నాం, వీళ్ళ దగ్గర ఉన్న 100 crores క్యాషే కాకుండా వీళ్ళకి నావీ ముంబైలో ఒక ల్యాండ్ కూడా ఉంది. 160 square feet ల్యాండ్ అనమాట. ఇన్ ద బెస్ట్ కేస్ పర్ స్క్వైర్ ఫీట్ 15,000 రూపీస్ దగ్గరగా వెళ్తుంది. సో 160 square feet ఇంటూ 15,000 చేస్తే మనకి 240 crores వస్తుందన్నమాట. అగైన్ ఈ 240 crores ఉన్న 3 crore షేర్ హోల్డర్స్కి డివైడ్ చేసామనుకోండి, పర్ షేర్ హోల్డర్ 80 రూపీస్ దగ్గరగా ఈ ల్యాండ్ని 15,000 పర్ స్క్వైర్ ఫీట్ బెస్ట్ వాల్యూలో సెల్ చేస్తే పర్ షేర్ 80 రూపీస్ దగ్గరగా షేర్స్ని హోల్డ్ చేసిన వాళ్ళకి రివార్డ్ అయితే దొరుకుతుంది. సో ఎగ్జిస్టింగ్గా ఉన్న 100 crores 33 రూపీస్ 30 పైస్ అండ్ ఆ ల్యాండ్ని కూడా కమింగ్ డేస్లో సెల్ చేస్తే, బెస్ట్ ప్రైస్కి సెల్ చేస్తే 80 రూపీస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 111 రూపీస్ 30 పైస్ దగ్గరగా పర్ షేర్కి రివార్డ్ అయితే వస్తుందన్నమాట. వాళ్ళ 100 crores డివిడెండ్గా ఇస్తారంటున్నా, నేను దాని మీద ట్యాక్స్ వేయలేదు. ఈవెన్ ప్రాపర్టీని సెల్ చేస్తారు, 240 crores సెల్ చేస్తారన్నా. ప్రాపర్టీని సెల్ చేస్తే సరిపోదు కదా, సెల్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ముందు ట్యాక్స్ పే చేయాలి. సో ప్రాపర్టీ సెల్లింగ్ ట్యాక్స్, అలాగే అక్విజిషన్ కాస్ట్, వాటన్నిటిని కూడా నేను ఎక్స్క్లూడ్ చేశాను. మేబీ కమింగ్ డేస్లో ప్రమోటర్స్ ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తే తప్పితే ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యూ కంటే కూడా హైయర్ వాల్యూలో కంపెనీ షేర్ ప్రైస్ ట్రేడ్ అవడానికి ఉన్న డేటా ప్రకారం చూస్తే కరెక్ట్ అయితే కాదు. కాకపోతే ఇది బుల్ మార్కెట్, సో బ్యాంక్ క్రప్ట్ అయింది. ఈవెన్ ఎక్కడైనా మనం వాల్యుయేషన్ చేస్తే 111 రూపీస్ దగ్గరకు వస్తుంది. కానీ కొన్ని కంపెనీస్కి డెట్ ఎక్కువగా ఉంది. ఈవెన్ ఆ కంపెనీ స్టాక్స్కి వాల్యూయే లేదు. బ్యాంక్ క్రప్ట్ అయిపోయాయి అనుకున్నా సరే మల్టిపుల్ టైమ్స్ ర్యాలీ అయిన స్టాక్స్ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇలాంటి స్టాక్స్ చాలా ఉంటాయి. కాబట్టి సో ఇది మెజెస్కో రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటా అయితే. సో ఇక్కడ నుంచి లోయర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతుంది అనేది నా ఒపీనియన్ కాదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు షేర్ చేస్తే మీరు కూడా మీ అనాలిసిస్ చేసి ఫర్దర్గా ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే మీ డెసిషన్ మీ ఓన్గా తీసుకోగలరని ఈ డేటాని మీతో షేర్ చేశాను. దీపక్ నైట్రైట్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే ప్రీవియస్గా మల్టిపుల్ వీడియోస్లో నేను ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ గురించి మాట్లాడాను. 3 days బ్యాక్ ఈ 2 కెమికల్ స్టాక్స్ని గమనించండి అని అక్కడ కూడా నేను దీపక్ నైట్రైట్ అలాగే IOL కెమికల్ నేమ్స్ని అయితే మెన్షన్ చేశాను. అప్పుడు కూడా 6% దగ్గరగా పెరిగింది. అప్పుడు నేనేం మాట్లాడాను అనేది ఒకసారి గమనిద్దాం. వీళ్ళ రిటర్న్ రేషియోస్ అన్ని కూడా పాజిటివ్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈవెన్ ఇలా ర్యాలీ అయిపోతుంది, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. ఇది ఎక్స్పెన్సివ్ అని కాకుండా దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి ఉంచండి. బట్ పర్సనల్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి ఇది బై చేయండి అని నేను రికమెండ్ చేయలేను, బికాస్ అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అవుతుంది. బట్ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. కంపెనీ ఫండమెంటల్స్ని ఒకసారి ట్రాక్ చేయండి. మీకు ఏం నెగిటివ్ ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ మీకు ఇంకో అండ్ ఈవెన్ IOL కెమికల్స్ని కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఈవెన్ ఈ రోజు కూడా ట్విట్టర్లో నేను గమనిస్తున్న 3 కెమికల్ స్టాక్స్ అని టాటా కెమికల్స్, IOL కెమికల్స్, దీపక్ నైట్రైట్ షేర్స్ అయితే నేను అక్కడ మార్నింగ్ 10 అరౌండ్ మీకు మెన్షన్ చేశాను, 10 AM అరౌండ్. ఇఫ్ మార్కెట్ కరెక్ట్ అయితే నేను ఏ స్టాక్స్ అయితే నేను మీకు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నానో ఆ స్టాక్స్ని టైం టు టైం మీకు నేను షేర్ చేస్తూ వస్తాను. వాటిని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి ఉంచండి. ఒకవేళ అలా కరెక్ట్ అవ్వదు, ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుంది, లేదంటే కొంత కరెక్ట్ అయినా అగైన్ మార్కెట్ ర్యాలీ అవుతుంది అనుకుంటే ఈవెన్ ఈ ప్రాసెస్ నేను కూడా ఫాలో అవుతుంటాను. ఏ స్టాక్ ప్రైస్ అయినా ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతుందా లేదని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు, ఇఫ్ ఆ కంపెనీలో స్ట్రెంత్ ఉంది, కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ ఉంటాయి అనుకుంటున్నప్పుడు ఇమీడియట్గా 20%, అది ఏ లెవెల్స్లో ఉన్నా సరే 20% ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అది ఈవెన్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది, PE మల్టిపుల్స్ ఇవన్నీ ఎక్కువగానే ఉన్నాయి అనుకున్నా సరే 20% ఇన్వెస్ట్మెంట్ చేస్తాను.
ఫర్దర్ గా అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ఉంటే ఫర్దర్ గా ఉన్న 80% ఉంటుంది కదా, సో 100 రూపీస్ నేను పెట్టాలనుకుంటే ఫస్ట్ 20 రూపీస్ పెడతాను, దాని తర్వాత మిగతా 80 రూపీస్ ని స్లోగా కరెక్షన్ వచ్చినప్పుడు యాడ్ చేస్తుంటాను. అలా కొన్ని స్టాక్స్ లో కంప్లీట్ 80 రూపీస్ యాడ్ చేయగలిగాను, ఇంకొన్ని స్టాక్స్ లో 40 రూపీస్, అసలు ఇంకొన్ని స్టాక్స్ లో యాడ్ చేసిన 20 రూపీసే అక్కడి నుంచి కూడా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయిపోతూ వెళ్ళింది. బట్ ఓవరాల్ గా అన్ని కేసెస్ ని యాడ్ చేసిన వెయిట్ చేయడం కంటే కూడా 20% ని ఫస్ట్ యాడ్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే ఫాల్ లో రెస్ట్ యాడ్ చేయడం ఒక బెటర్ సినారియోలా కనిపించింది కాబట్టి ఆ మెథడ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ గమనిస్తే మీరు దీపక్ నైట్రేట్ అనే కాదు, ఐఆర్సిటీసీ కూడా 12% పెరిగింది. ఈవెన్ ఐఆర్సిటీసీ దీపక్ నైట్రేట్ అనే కాదు, మార్చ్ సిరీస్ నుంచి ఎఫ్ఎన్ఓ లిస్ట్ లోకి యాడ్ అవబోతున్న స్టాక్స్ అని రీసెంట్ టైమ్స్ లో నేను మీకు వీడియోలో మెన్షన్ చేశాను కదా, స్టాక్స్ అన్నిట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ర్యాలీ వచ్చిందనమాట. సో ఎఫ్ఎన్ఓలోకి రావడం అనేది ఒక పాయింట్ వీళ్ళ రిలేటెడ్ గా ర్యాలీ రావడానికి. అలాగే కెమికల్ స్టాక్స్, ఫెర్టిలైజర్ స్టాక్స్ లో కూడా నరేంద్ర మోడీ గారు ఇంట్రోడే సెషన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు అగ్రికల్చర్ రిలేటెడ్ గా, వాటి కారణంగా కూడా ఫెర్టిలైజర్ స్టాక్స్ లో ర్యాలీ వచ్చింది. అండ్ దానికి ముందు నుంచే కెమికల్ స్టాక్స్ లో కొంత ర్యాలీ అయితే ఇంట్రోడే సెషన్స్ లో కంటిన్యూ అవుతుంది. బట్ అన్లైక్ దీపక్ ఫెర్టిలైజర్స్, ఐఓఎల్ కెమికల్స్ లో మీకు అలా ర్యాలీ కనిపించట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది ఒక స్మాల్ హోంవర్క్ లా తీసుకోండి, చేయడానికి ప్రయత్నించండి. ఐఓఎల్ కెమికల్స్ ని దీపక్ నైట్రైట్ తో కంపేర్ చేయండి. లాస్ట్ 5 years డేటాను తీసుకోండి, నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉంది, సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ వాళ్ళది ఎలా మారుతుంది, ఆర్ఓఈ, ఆర్ఓసి, వీళ్ళ డెట్ లెవెల్స్ ని గమనిస్తూ ఓవరాల్ ఈ రెండు కంపెనీస్ ఒక గ్రోత్ ని కంపేర్ చేయడానికి ప్రయత్నించండి. కంపేర్ చేసి మీ కంక్లూజన్ ఈ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఛానల్లో ఏ స్టాక్ రిలేటెడ్ గా నేను మీకు డేటాని రిపీటెడ్ గా మెన్షన్ చేస్తున్నా, అది బై ఆర్ సెల్ రికమెండేషన్ లా కాకుండా ఎందుకని చెప్తున్నారు, ఏదైనా లాజిక్ ఉందా, ఆ లాజిక్ మీకు సాటిస్ఫైయింగ్ గా ఉందా లేదనేది ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు కూడా మీ ఓన్ గా ఎంతో కొంత డేటా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంటర్ అవ్వాలి. ఈవెన్ ఐఆర్సిటీసీ రిలేటెడ్ గా ట్విట్టర్ లో కొంత డేటా కూడా ఉంది. బట్ దీనికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఐఆర్సిటీసీ ఎఫ్ఎన్ఓ లోకి ఇవాళ నుంచి ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి, ఈవెన్ ఐఆర్సిటీసీ అనే కాదు మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎన్ఓ లోకి యాడ్ అవుతున్న స్టాక్స్ అన్నింటిలో కూడా ఇంట్రోడే సెషన్స్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఇంట్రోడే సెషన్స్ లో మోర్ దాన్ 4% దగ్గరగా ఫాల్ కనిపించింది. సో అసలు మార్కెట్ లో ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనేది మొదట గమనిద్దాం, తర్వాత నా ఒపీనియన్ మీతో నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఉన్న అప్డేట్, ఎయిర్టెల్ రిలేటెడ్ గా సింగపూర్ కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 3.7 crore షేర్స్ ని మార్కెట్ లో సెల్ చేయడం జరిగింది. సో 556 రూపీస్ పర్ షేర్ యావరేజ్ ప్రైస్ అయితే వాళ్ళు సెల్ చేయడం జరిగింది. కావాల్సిన దానికంటే ఎక్కువ అవైలబుల్ గా ఉంటే ఖచ్చితంగా అది ఏ అసెట్ ప్రైస్ అయినా సరే పడుతుంది కాబట్టి మార్కెట్ లోకి అంత ఎక్కువలో షేర్స్ అవైలబిలిటీలోకి రావడం, సప్లైలోకి వచ్చేసరికి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఆటోమేటిక్ గా ఎయిర్టెల్ లో అయితే క్రియేట్ అయింది. దీనికి యాడెడ్ గా ఇవాళ జియో దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే వచ్చాయి. అల్టిమేట్ గా వాళ్ళు టార్గెట్ చేస్తున్నది ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ సబ్స్క్రైబర్స్ ని, దట్టు 2G సబ్స్క్రైబర్స్ ని. దీనికోసం 1 year కి 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫోన్ వస్తుంది, ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు, పర్ మంత్ 2GB 4G డేటా కూడా వస్తుంది అంటున్నారు. ఇది 2 years కావాలంటే 1 year కి 1500 కదా, 2 years కి 2000 రూపీస్ అడుగుతున్నారు, 1999 రూపీస్ అడుగుతున్నారు. ఇలా తీసుకురావడం కారణంగా ఎగ్జిస్టింగ్ గా ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియాలో ఉన్న 2G కస్టమర్స్ 4G లోకి ఎవరైతే కన్వర్ట్ అవుదామని వెయిట్ చేస్తున్నారో అట్రాక్టివ్ ఆఫర్స్ ని తీసుకొచ్చి జియో వాళ్ళ సబ్స్క్రైబర్స్ బేస్ పెంచుకోవాలని, ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ బేస్ ని ఇంపాక్ట్ చేయాలనే విధంగా అయితే ప్రెసెంట్ ఈ ఆఫర్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ గా కొన్ని మంత్స్ నుంచి సబ్స్క్రైబర్స్ డేటా అండ్ 4G కస్టమర్స్ డేటాని మీరు గమనిస్తూ వస్తే జియోతో కంపేర్ చేస్తే ఎయిర్టెల్ లో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్పు కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ 4G సబ్స్క్రైబర్స్ ఎడిషన్ కానీ. సో అగైన్ ప్రైసింగ్ వార్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి జియో వాళ్ళు ఎలాగో సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేస్తారు, అది వడాఫోన్ ఐడియాకి ఎయిర్టెల్ కి ఇంపాక్ట్ అవుతుంది. సో వీళ్ళు నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతారనే ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ ప్రైస్ అయితే ఇవాళ ఫాలో అవడం జరిగింది. సో 3.7 crore షేర్స్ ని సింగపూర్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ ప్లేయర్ సెల్ చేయడం, అలాగే జియో వాళ్ళు ఒక 4G ఫీచర్ ఫోన్ రిలేటెడ్ గా ఆఫర్స్ ని ప్రకటిస్తూ చాలా లో ప్రైజెస్ కి, ఈవెన్ వాళ్ళు జియో వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ నుంచి కూడా 25% దగ్గరగా డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తూ స్లాష్ చేస్తూ ఒక ఫ్యూచర్ ఫోన్ ని తీసుకొస్తూ ఆఫర్స్ ని ప్రొవైడ్ చేసేసరికి అది ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియాని ఇంపాక్ట్ చేస్తుందని ఒక స్పెక్యులేషన్స్ తో కూడా మార్కెట్ ఇవాళ భారతీయ ఎయిర్టెల్ ని నెగిటివ్ గా రివార్డ్ చేసింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎయిర్టెల్ రికవర్ అవుతుందా, ఇక్కడ నుంచి ఫాలో అవుతుందా అంటే సేమ్ సెంటిమెంటే మార్కెట్ లో కంటిన్యూ అవుతూ వెళ్తే ఎయిర్టెల్ 500 బిలో లెవెల్స్ కూడా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ మార్కెట్ ఎప్పుడు ఎయిర్టెల్ని రివార్డ్ చేస్తుందంటే జియో వాళ్ళు తీసుకొస్తున్న ఈ ప్లాన్, ఈ స్ట్రాటజీ అనేది ఎయిర్టెల్ని ఇంపాక్ట్ చేయలేదు. ఎయిర్టెల్ ఒక గ్రోత్ రేట్ అనేది సేమ్ గానే మెయింటైన్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్స్, 4G బేస్, ఈవెన్ వాళ్ళ ఆర్పులో కూడా ఎటువంటి ఇంపాక్ట్ జియో వాళ్ళు తీసుకొస్తున్న ప్లాన్స్ కారణంగా క్రియేట్ అవ్వలేదని మార్కెట్కి అర్థమైనప్పుడు, మీన్స్ టైం టు టైం మంత్లీ మనకి డేటా రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఈ డేటాలో కూడా ఎయిర్టెల్ ఒక గ్రోత్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతున్నప్పుడు మాత్రమే మళ్ళీ స్టాక్ ప్రైస్ లో మనకి గెయిన్స్ అయితే కనిపిస్తాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇది ఎయిర్టెల్ ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. కమింగ్ డేస్ లో స్టేబుల్ గ్రోత్ ఎయిర్టెల్ లో మెయింటైన్ అవుతుంది అనుకుంటే ఇలా వచ్చే ఫాల్ అనేది ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ వాళ్ళ ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన ఆటో సేల్స్ డేటా అయితే పబ్లిష్ చేశాయి. ఉన్న నెంబర్స్ మాట్లాడుకునే ముందు స్ట్రైట్ అవే ఆ కంపెనీస్ ఇవాళ ఇంట్రోడే సెషన్స్ లో ఎంతెంత పెరిగాయి అనేది మీరు గమనించండి. సో ఎంటైర్ ఆటో సెగ్మెంట్ రిలేటెడ్ గా స్టాక్స్ ఇప్పుడు మనం గమనిస్తున్నాం.
ఇవాళ ఎంత చేంజ్ అయ్యాయి అనేది గమనిస్తే ఏ ఒక్క ఆటో స్టాక్ కూడా ఇవాళ మనకి నెగిటివ్లో క్లోజ్ అవ్వలేదు, మోస్ట్లీ పాజిటివ్లోనే ఉన్నాయి. మీన్స్ నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత కూడా అవి పాజిటివ్లో ఉన్నాయంటే ఈవెన్ నెంబర్స్ మాట్లాడుకోకముందే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, వచ్చిన నెంబర్స్ ఎస్టిమేట్స్ కంటే బెటర్గానే ఉన్నాయని. ఒకసారి నెంబర్స్ని ఇప్పుడు గమనిద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 10% రైజ్ అయ్యాయి అంటున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ ఒక డొమెస్టిక్ సేల్స్ 54% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రైజ్ అయ్యాయి అంటున్నారు. టీవీఎస్ మోటార్స్ ఒక సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 18% రైజ్ అయితే M&M రిలేటెడ్గా ట్రాక్టర్ అలాగే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కూడా 25-40% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రైజ్ అయ్యాయి అంటున్నారు. అలాగే అశోక్ లీలాండ్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో వీటి సేల్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ సేల్స్ని నమోదు చేయడంతో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవాళ గ్రీన్లో క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి. నిన్న మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకున్నప్పుడు ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి నేను కొంత దూరంగా ఇస్తున్నాను. బికాస్ ఎప్పుడైతే మార్కెట్ ఒకేసారి డౌన్ సైడ్కి ఫాలో అవుతుందో అక్కడ బేస్ని ఫామ్ చేసే ప్రయత్నంలో చాలా వోల్టైల్గా మూవ్ అవుతుంది. టాప్ సైడ్కి అలాగే బాటమ్ సైడ్కి అనుకునే కొంత దూరంగా అనుకున్నాం. మనం అనుకున్న నిఫ్టీ రెసిస్టెన్స్ 14,780 అండ్ ఇవాళ మార్కెట్ వెళ్ళిన హై 14,806, అరౌండ్ 800 దగ్గరికి వచ్చి అగైన్ మార్కెట్ కరెక్ట్ అయి 14,870 బిలో క్లోజ్ అయింది. మనం అనుకున్న బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ 35,650, ఇవాళ మార్కెట్ వెళ్ళిన హై, బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన హై 35,580. సో 14,800 లెవెల్, ఏ లెవెల్స్ అయితే మార్కెట్ ఇవాళ రిజెక్ట్ చేసిందో ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ లో స్ట్రెంత్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ ఆ 14,800 దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్షన్స్ ఆర్ మార్కెట్ లో సివియర్ సెల్లింగ్ కనిపిస్తే అగైన్ మార్కెట్ 14,500 వరకు కూడా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టే నిన్నటి వీడియోలో ఈవెన్ మార్కెట్ 14,500 దగ్గర క్లోజ్ అయినా డౌన్ సైడ్ 14,200, టాప్ సైడ్ 15,000. సో డౌన్ సైడ్ ఒక 300 పాయింట్స్ ని, టాప్ సైడ్ ఒక 500 పాయింట్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేలా నిన్నటి వీడియోలో నేను మీకు మెన్షన్ చేశాను. స్టిల్ ఆ రేంజ్ నే కంటిన్యూ చేస్తున్నాను. బట్ మార్కెట్ ర్యాలీ అయింది కాబట్టి సపోర్ట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. నిఫ్టీ సపోర్ట్ ని ఇమీడియట్ గా 14,460 మీన్స్ 14,500 బ్రేక్ అయితేనే వీక్నెస్ స్టార్ట్ అయినట్టు. బట్ ఈవెన్ అలా బ్రేక్ అయినా 14,460 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,670గా గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ సేమ్ లెవెల్స్నే మెన్షన్ చేస్తున్నాను. బట్ నిఫ్టీ రిలేటెడ్గా రెసిస్టెన్స్ దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అయితే 14,920 అండ్ ఆప్షన్ చైన్ ప్రకారం నిఫ్టీ రేంజ్ని 14,200 to 15,000 నిన్న మెన్షన్ చేసిన రేంజ్ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.